అబద్దాల హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. దౌలతాబాద్ మండలంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు మాట్లాడారు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. గల్లీ ప్రజల గొంతును ఢిల్లీలో వినిపించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరారు. అనుక్షణం తెలంగాణ ప్రజల కోసం పోరాడేది కేసీఆర్ మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇలా ప్రజలందరూ మళ్ళా కేసీఆర్ సార్ను నిలబెట్టుకోవాలి, కారుకు ఓటేయాలి, మన వెంకట్రామరెడ్డిని గెలిపియాలని మీరు నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతా ఉంది. ఈ ఎన్నిక రోజు టీవీ చూస్తున్నారు మీరు, ఏం కనబడుతుంది? పొద్దుగాల లేస్తే అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏం చెప్తుండు రేవంత్ రెడ్డి? ఒక్కడన్నా పనికొచ్చిన మాట చెప్తున్నాడు. యాడికి పోతాడో మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లు మోపు చేస్తున్నాడు. అప్పుడేమో అంటే మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తున్నామని నమ్మించిండ్రు, ఇప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మళ్ళా మోసం చేయాలని చూస్తున్నారు. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అంతేనా? అప్పుడేమో ప్రామిసరీ నోట్లు రాసిచ్చిర్రు, ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం గాడ్ ప్రామిస్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు.